ఓకే, హలో ఫ్రెండ్స్. ఈరోజు ఈ ముఖ్యమైన అర్థమెటిక్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. ముందుగా క్వశ్చన్లు ఏముందంటే, ఒక సంఖ్య నుండి ఆ సంఖ్య యొక్క 58 విలువను తీసివేసినచో 640 వస్తుంది. అయినా ఆ సంఖ్య యొక్క 131 శాతం విలువ ఎంత? ఓకే, సో ముందుగా మనకి ఇలాంటి శాతాలు వచ్చేసి మనకి చాలా డేంజర్లో పడేస్తాయి. ఎందుకంటే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈజీగా ఉండే శాతాలు, రెగ్యులర్గా వచ్చే శాతాల గురించి మనం ప్రిపేర్ అయ్యింటాం. కానీ ఎగ్జామ్లో మాత్రం ఇలాంటి డిఫికల్ట్ శాతాలు ఇస్తారు. ఓకే, సో ఒక సంఖ్య నుండి ఆ సంఖ్య యొక్క 58 విలువను తీసివేసినచో, ఇప్పుడు మనకు ముందుగా ఆ సంఖ్య అనేది మనకు తెలియదు కాబట్టి దాన్ని మనము ఆ సంఖ్యని 100% అనుకుంటాం. ఓకే, 100% అంటే మీనింగ్ ఏమి? 100% మీనింగ్ వచ్చేసి 1/100 అంటే 100% మీనింగ్ వచ్చేసి 1 అనే అర్థం. ఓకే, ఇప్పుడు ఏముంది నెక్స్ట్, ఒక సంఖ్య నుండి ఆ సంఖ్య యొక్క 58 తీసివేసినచో అంటే 1 మైనస్ 58 దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 58 25% ప్లస్ 33 ఈ విధంగా రాసుకోవచ్చు కదా. 25 ప్లస్ 33 ఏమవుతుంది? 58 అవుతుంది. సో 25% వచ్చేసి 1/4, 33 వచ్చేసి 1/3. ఇవి మనకి ఈజీగా తెలుసు కాబట్టి వీటికి మనకి ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది? 4 3 12, 3 ప్లస్ 4 ఎంత వస్తుంది? 7/12. సో 58 వాల్యూ వచ్చేసి 7/12 ఇక్కడ రాసుకున్నాం. 7/12 ఆ విధంగా తీసివేసినచో అని చెప్పాడు కాబట్టి 1 మైనస్ 7/12. దీని వాల్యూ ఎంత వస్తుంది మనకు? 12 మైనస్ 7 5/12. ఇక్కడ క్వశ్చన్లో ఈ వాల్యూ ఇచ్చినాడు, తీసివేసిన వాల్యూ ఇచ్చినాడు. ఎంతది? 640. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అయినా ఆ సంఖ్య యొక్క 131 విలువ ఎంత? సో 131 1/4%. దీని విలువ మనం కనుక్కోవాలి. మనకు 6 1/4% విలువ తెలుసు. చిన్న చిన్న ఇలాంటివి మీరు కొన్ని బైహెడ్ చేసి ఉండాలి. 6 1/4 విలువ వాల్యూ వచ్చేసి 1/16. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 125% ప్లస్ 6 1/4% ఈ విధంగా రాసుకోవచ్చు కదా. 131 1/4%ని 125% ప్లస్ 6 1/4% ఈ విధంగా రాసుకోవచ్చు. 125% వాల్యూ వచ్చేసి 5/4 ప్లస్ 6 1/4 వాల్యూ వచ్చేసి 1/16. ఓకే, సో నెక్స్ట్ దీని వాల్యూ ఏమవుతుంది? 4 16 ఎల్సిఎము 16 ఇంటూ 2 వస్తుంది ఇక్కడ కాబట్టి 4 ఇంటూ 20 వస్తుంది. ఇక్కడ 5 ఇంటూ 4 చేయాలంటే 20 వస్తుంది. 20 ప్లస్ 1 21. సో 131 1/4% వాల్యూ వచ్చేసి 21/16 అవుతుంది. ఇప్పుడు దీని వాల్యూ కనుక్కోమంటున్నాడు అక్కడ. అయినా ఆ సంఖ్య యొక్క 131 1/4% శాతం విలువ ఎంత? దీని వాల్యూ మనం కనుక్కోవాలి. 21/16 దీని వాల్యూ కనుక్కోవాలి. కానీ మనకు 5/12 వాల్యూ ఎంత వచ్చింది? 640 వచ్చింది. ఇక్కడ 21/16 వాల్యూ మనం కనుక్కోవాలి. ఇవి రెండు ఎలా ఉన్నాయి? డిఫరెంట్గా ఉన్నాయి. కానీ మనం వీటిని ఈక్వల్ చేయాలి. ఏది ఈక్వల్ చేయాలంటే మెయిన్ కింద బేస్ ఈక్వల్ చేయాలి. ఓకే, సో ఇక్కడ బేస్ 12 ఉంది, ఇక్కడ బేస్ 16 ఉంది. 12 16 ఎక్కడ ఈక్వల్ అవుతాయంటే 12 4 16, 16 3 12 4 48, 16 3 48 ఈ సందర్భంలో ఈక్వల్ అవుతాయి. కాబట్టి మనం కింద కూడా ఇంటూ 4 చేస్తున్నాం కావాలి కాబట్టి పైన కూడా ఇంటూ 4 చేయాలి. ఇక్కడ కింద ఇంటూ 3 చేస్తున్నాం కాబట్టి పైన కూడా ఇంటూ 3 చేయాలి. అప్పుడు ఏమవుతుంది? దీని వాల్యూ ఏమవుతుంది? 20/48 వాల్యూ వచ్చేసి 640. సో దీని వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ
21 ఇంటూ 3 అంటే 63/48. దీని వాల్యూ దీనికి ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే మల్టిప్లై మన కింద కూడా అదే సేమ్ వాల్యూ ఉంటుంది. సో దీని వాల్యూ ఎలా ఉంది, 0 0 క్యాన్సల్ ఇంటూ 32 చేస్తే మనకి 64 వస్తుంది. అదేవిధంగా 63కి ఇంటూ 32 చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ కింద ఆప్షన్స్ ఎలా ఉన్నాయంటే డిఫరెంట్ ఉన్నాయి. అంటే లాస్ట్ డిజిట్, సింగిల్ డిజిట్, యూనిట్ డిజిట్ అనేవి డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి 3 ఇంటూ 6 3 ఇంటూ 2 6 వస్తుంది. అంటే లాస్ట్ డిజిట్ 6 రావాలి. ఏదది 2016. సో ఆన్సర్ వచ్చేసి 2016 అంటే ఆప్షన్